గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. రాజకీయ తెరపై మునుపెన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అధికార ప్రతిపక్షాల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు ముదురుతున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఢిల్లీ వేదికగా ముహూర్తం ఖరారైందనే వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు తెలంగాణ గడ్డపై ఓట్ల ప్రక్షాళన రాజకీయం హీట్ పెంచుతుంది. అసలు ఢిల్లీ సమీకరణాల్లో తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యత ఎంత? పల్లెల్లో రాబోతున్న కొత్త చట్ట సవరణల ఆంతర్యం ఏంటి? నేటి మన అనలిటికల్ బులెటిన్లో వీటిపైనే పూర్తి విశ్లేషణ చూడబోతున్నాం. రైట్గా వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్, అదేవిధంగా మరిన్ని పేపర్ విశ్లేషణ చూసే ముందు పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ది పైనీర్ పేపర్ కనుక చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. న్యూస్ పేపర్లో బిగ్ మూవ్ ఆన్ హైదరాబాద్ మెట్రో, సీఎం హోల్డ్స్ ప్రొడక్టివ్ టాక్స్ విత్ యూనియన్ మినిస్టర్స్, SBI CABS appointed as a consultant for the valuation of Metro Rail Phase 1 and to prepare a report for Metro Phase 2. Future course of action plan to be based on the report. సో ఇదొక హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా సీఎం కిషన్ ఎనాక్టింగ్ డ్రామాస్ ఓవర్ మెట్రో సెట్ బై KTR, ఆ హెడ్లైన్ ఒకటి చూసుకోవచ్చు. అదేవిధంగా టీజీ డిమాండ్స్ సెంటర్ టు మీట్ స్టేట్స్ ఫుల్ ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్, సో అది చూసుకోవచ్చు. యూనియన్ క్యాబినెట్ రీషఫుల్ బజ్, PM మోడీ కాల్స్ ఆన్ ప్రెసిడెంట్ ముర్ము, సో ఆ హెడ్లైన్స్ చూసుకోవచ్చు. won't tolerate demolition of poor families' homes, Harish Rao lashes out at Ravant's government, సో ఆ న్యూస్ చూసుకోవచ్చు. ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ రీఇష్యూడ్ అగెన్స్ట్ యాక్టర్ ప్రకాష్ రాజ్. అదేవిధంగా ఇక్కడ ఇంకో న్యూస్ చూసుకోవచ్చు. హెడ్లైన్ చైనా ఇండియా టైస్ ఇంపార్టెంట్ టు షో సెన్సిటివిటీ టు ఈచ్ అదర్స్ ఇష్యూస్ ఆఫ్ కోర్ కన్సర్న్, NSA డోవల్ టెల్స్ వాంగ్. సో ఈ హెడ్లైన్స్ అయితే మనం ది పైనీర్ పేపర్లో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్కి. నమస్తే తెలంగాణ పేపర్లో మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఏంటంటే, కాటగలిసిన అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలు ఆగం, పెత్తనం కేంద్రం చేతుల్లో పెట్టి ఉత్త చేతులతో వెనుదిరిగిన సీఎం అంటూ ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. టీచర్ ఖాళీలు 14,171, మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ సర్కార్, రెండున్నరేళ్లలో భర్తీ చేసింది 10,000, గంపెడ ఆశతో BED డిఎడ్ అభ్యర్థులు అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. కొత్త CS సంజయ్ జార్జునా అంటూ మనం ఇక్కడ ఒక హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు, విదేశీ చదువులు, ఫారెన్ స్కాలర్షిప్లకు దూరం అవుతున్న విద్యార్థులు, ఉన్నత చదువులపైన ప్రభావం, ఉద్యోగాలకు పోటీ పడలేని దుస్థితి అంటూ ఇక్కడ మనం ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. రేవంత్ సర్కార్పై విద్యార్థులు మండిపడుతున్న ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ₹30,000 కోట్ల ఆస్తులపై రేవంత్ కన్ను అంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఇంటికి తాళం ఉన్నా వదలరు, తల్లిదండ్రులు లేకున్నా నో ప్రాబ్లం, 6 సభ్యులతో మ్యాపింగ్ అంటూ ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. వారం పాటు భారీ వర్షాలు అనైతే IMD హెచ్చరించడం జరిగింది, ఆ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. మెట్రోపై ముందడుగు, కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ చర్చలు, కీలక నిర్ణయాలు అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. హర్ముజ్ను తెరిచే ఉంచుతాం, అవసరమైతే ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని సిద్ధం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది, ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ ఇప్పుడు సాక్షి పేపర్ చూసుకుందాం ఒకసారి. సాక్షిలో కనుక చూసుకుంటే అసైన్లపై ఎమ్మెల్యేలదే పెత్తనం, చంద్రబాబు కూటమి సర్కారు విస్మయకర నిర్ణయం, ఇప్పటికే ఇసుక మట్టి మద్యం ద్వారా దండుకునేందుకు దారులు చూపిన వైనం అంటూ కూడా మనం ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా సిఐ నాగరాజు అరెస్ట్, అజిత్ సింగ్ నగర్లో ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ కూడా ఇక్కడ ఒక న్యూస్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీసీపై ప్రైవేటుకు రైట్ అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. టీచర్ల టెట్పై న్యాయ పోరాటం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడి. సో ఆ హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 2వ విడత పద్మ పురస్కారాలు ప్రధానం, క్యాన్సర్ నివారణలో సేవలందించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అందుకున్నారు. సో ఆ న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవ్వండి వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. సో ముందుగా సార్ మనం ఇంటర్నేషనల్ న్యూస్ కనుక చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో కేంద్ర కేబినెట్ విస్తరణ ఊహాగానాలు నిజం కాబోతున్నాయి. సో అదేవిధంగా జూన్ 27న ప్రధాని సెషన్స్ పర్యటనకు వెళ్లేలోపే ఈ భారీ మార్పులు జరగనున్నాయనే కూడా న్యూస్ విన్నాం. సో మనం ఎలాంటి మార్పులను చూసుకోవచ్చు సార్? ప్రత్యేకించి మిడ్ టర్మ్ ఇట్లాంటి సందర్భంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఇప్పుడు కేంద్రం కీలకమైన డీలిమిటేషన్ చట్టం కానీ మహిళా రిజర్వేషన్ చట్టం వంటి చట్టాలను తీసుకురావడానికి ప్రధాన అడ్డంకి పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 మెజారిటీ, 2/3 మెజారిటీ ఉంటే కానీ కొన్ని కీలకమైన చట్టాల్లో ఆ స్థాయి మెజారిటీ లేకపోతే కష్టమవుతున్న ఈ సందర్భంలో గత కొంతకాలంగా పార్టీ ఫిరాయింపుల్ని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తనకు అవకాశంగా తీసుకుని బీజేపీ, అంటే ఆప్ నుంచి కానీ లేకపోతే టీఎంసీ నుంచి కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా శివసేన నుంచి కానీ చాలామంది ఎంపీలు వాళ్ళందరూ వస్తున్నారు. సరే, వాళ్ళ యొక్క వాటికి కూడా కొన్ని వీళ్ళు ఒక విధమైన తాయిలాలు లేకపోతే హామీలో ఇచ్చుంటారు. హామీల్లో భాగంగా ఇప్పుడు మార్పులు రీషఫిల్ అంటాం కదా, అది చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే కొన్ని రాబోయే కొంతకాలంలో కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతున్న సందర్భంగా ఆ ఎన్నికలకి సమాయత్తం పార్టీ యంత్రాంగాన్ని కానీ పార్టీ కార్యకర్తలను కానీ క్షేత్రస్థాయిలో పూర్తిగా చేయడానికి కూడా కొంత రీషఫిల్ అవసరం పడుతుంది. సో ఈ సందర్భంగా ఆల్రెడీ కొందరు మంత్రులు రాజ్యసభలో తమ యొక్క పూర్తి పదవీకాలం అయిపోవడంతో కొందరు రాజీనామా చేయాల్సి వచ్చింది, వాళ్ళు చేశారు. సరే, వాళ్ళ స్థానంలో తీసుకోవటం ఒకటైతే, నెక్స్ట్ చాలా కీలకమైన మంత్రులందరూ ఒక 4-5 ఎక్కువ మంత్రిత్వ శాఖల్ని ఒకే మంత్రికి కేటాయించడం జరిగింది గతంలో. సో వాళ్ళ పైన పని ఒత్తిడి భారము వికేంద్రీకరణ జరగకపోవడంతో వాటిల్లో కూడా ఒకేసారి ఒకే మంత్రి 4 శాఖల్ని నిర్వహించడం కష్టమని వాళ్ళల్లో కూడా కొందరికి ఆ శాఖల్ని తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలనేది ఒక దాంట్లో భాగంగా జరగబోతుంది. అంటే దీంట్లో భారతదేశంలో చాలా కాలం నుంచి ఈ మాట తరచుగా వింటాం, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, క్యాబినెట్లో కూడా ఎన్నికల ఓట్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ వర్గాలకి, ఏ కులాలకి, ఏ ప్రాంతాలకి, ఏ మతాలకి వాళ్ళ ఓట్ల శాతాన్ని బట్టి ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని అట్లా సోషల్ ఇంజనీరింగ్ అంటారు. గతంలో రిపబ్లికన్ పార్టీ లేకపోతే ఈ మాయావతి పార్టీ వీళ్ళందరూ కూడా అట్లా అది మొదలుపెట్టారు. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లోని బీహార్లోని ఈ సామాజిక దాన్ని సోషల్ ఇంజనీరింగ్ దాన్ని ఓట్ల శాతానికి తగ్గట్టుగా మంత్రివర్గ స్థానాలు ఏ వర్గాల్లో ప్రజలు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకే ఎక్కువ మంత్రివర్గ స్థానాల్లో భారతదేశంలో బీజేపీ దానికి కొత్త సొంత దీన్ని యాడ్ చేసింది. కేవలం సోషల్ ఇంజనీరింగ్గా కాకుండా కల్చరల్ ఇంజనీరింగ్ అనో లేకపోతే రిలీజియస్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే అసలు గత ఎన్నికల్లో ఒక్క ఎంపీకి కూడా, ముస్లిం ఎంపీకి కూడా వాళ్ళు టికెట్ ఇవ్వాల, అందుకని వాళ్ళకి క్లియర్గా తెలుసు. అట్లాగా ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్గా ఇప్పుడు అన్నిటిని ఒక మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన వస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్గా 2 మంత్రి కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు. ఒకటి కిషన్ రెడ్డి గారు, రెండోది బంజే సంజయ్ గారు. సరే, వీళ్ళలో స్థానాలు మార్పులు ఉంటాయంటే కిషన్ రెడ్డి గారి స్థానంలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. అయితే పోర్ట్ఫోలియో ఏమన్నా మారినా
ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక బండి సంజయ్ గారి విషయంలో పార్టీతో ఆయన చాలా బాగుంటాడు. పార్టీ కూడా ఆయన మీద విశ్వాసం అది బాగానే ఉంది. సో ఆయన మార్పు ఏమైనా శాఖలో ఉంటుందా ఏంటనేది చూడాలి. కాకపోతే ఇంకా ఇక్కడ ఈ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలకి లేకపోతే కొంత ఉన్నతంగా చదువుకున్న వాళ్ళకి సామాజిక వర్గాల పొందికలన్నీ చూసి 2-3 పేర్లు అయితే తరచుగా బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు, ఆయనకి ఒక మంచి వ్యక్తిగతమైన మంచి పేరుతో సమర్థమైన నాయకత్వ లక్షణాలు, ఓ పెద్ద సామాజిక వర్గానికి ఆయన రిప్రజెంటేటివ్, అలాగే గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఆయన వచ్చారు. సో దాని గురించి ఆ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని, బీసీ సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఆయనకు ఒక ప్రాబబుల్స్లో ఆయన ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే మనకి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక విభిన్నమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు. రాష్ట్రంలో కానీ దేశ రాజకీయం మొత్తం ఉన్న ప్రజెంట్ పార్లమెంటు, గత పార్లమెంట్లో కూడా ఆయనకున్నన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో సంపత్తి హక్కులు ఈ భారతదేశంలో గత 2 పార్లమెంట్లో ఎవరికీ లేవండి. అన్ని పార్టీల్లో చూసుకున్నా. అంటే ఆయన అంత రీసెర్చ్ స్కాలర్. ఆయన దేశ అభివృద్ధికి తను ఎప్పుడు నిత్య పరిశోధకుడు, విపరీతమైన నాలెడ్జబుల్ పర్సన్. అంటే జీవన రంగాల అన్నింట్లా చాలా చిన్న విషయాల్లో కూడా చాలా సూక్ష్మంగా, నేను చాలాసేపు మాట్లాడా, చాలా సూక్ష్మంగా నేను ఆశ్చర్యపోయే ఒక రాజకీయవేత్తకి ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటి ఇన్ని విషయాలు. ఆయన వాష్ అనే సంస్థను నిర్వహిస్తూ ఉంటాడు. వాటర్ అండ్ శానిటేషన్ అండ్ హైజీన్ అంటే పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, శానిటేషను, హైజీన్ అంటే ఆరోగ్యకరమైన పరిసరాలు, ఇవన్నిటి గురించి దాంట్లో కూడా ఎంత డీటెయిల్గా వెళ్తాడంటే అది ఫ్రీగా ఉచితంగా చేస్తూ ఉంటారు. సో అట్లాంటి అతనికి క్యాబినెట్లో అవకాశం వస్తుందా అంటే ఒక మేధావికి ఈ దేశ రాజకీయాల్లో అసలు అవకాశాలు ఉంటాయా, పెరగడానికి ఉంటుందా లేదా అనేది కూడా గతం నుంచి ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే పార్లమెంట్లో ఇప్పుడున్నది విజ్ఞాన యుగం. ఈ విజ్ఞాన యుగం అంటే మనకి క్లాడ్ అనేది కొన్ని మోడల్స్ని అమెరికా భారతదేశం లాంటి ఏ దేశం వాళ్ళకి అందుబాటు లేకుండా ఆపేసింది, కంట్రోల్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి సాంకేతిక స్వావలంబన అంటారంటే దేశంలో సొంతంగా సాంకేతిక సంబంధించిన మన వెన్నెముక మీద మనం స్వయం శక్తితోటి మనం వాటి మీద మేము ఆధారపడం, మా ఇంటర్నల్గా స్వదేశంగా తయారు చేసుకుంటాం అనే దాన్ని రిఫ్లెక్ట్ చేయాలంటే, రిప్రజెంట్ చేయాలంటే అట్లాంటి వాళ్ళు కనుక వస్తే మనకి రీసెర్చ్ ఇవన్నీ పెరుగుతాయి. ఇప్పుడు భారతదేశంలో మనకి బాగా బాధాకరమైందంటే మనకి కనీసం వాటర్ సావర్నిటీ కూడా లేదండి, నీటి స్వావలంబనలో. ఇదేంటి మీరు ఇట్లా అనుకోవచ్చు. మన అన్ని ఆఫీసులో నేను పార్లమెంట్ బిల్డింగ్లో చూశాను, విదేశీ మినరల్ వాటర్ బాటిల్ పెడుతున్నారు గెస్టులకి. అంటే వాళ్ళు కూడా అదే తగ్గుతున్నారు. అంటే మన దేశపు నీరుని మనమే సొంతంగా మన పార్లమెంటు సభ్యులకు కూడా ఇవ్వలేని స్థాయికి మన వ్యవస్థ దిగజారిపోయిన సందర్భంలో మన స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే మన రాజకీయ నాయకత్వంలో అట్లాంటి మేధావులు, అట్లాంటి విజ్ఞానులు ఉంటే విజ్ఞాన సమాజం వైపుగా పరిశోధనలకి కేవలం పరిశోధనల ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందగలుగుతుందండి. సో అట్లాంటి వాళ్ళకి అవకాశాలు అంటే వింటున్నాం మనం. అట్లాగే మనం గీతారెడ్డి గారు కాదు, అరుణ గారు, డికే అరుణ గారు మహబూబ్ నగర్ నుంచి ఆవిడ జాతీయ ఉపాధ్యక్షురాలుగా బీజేపీకి పనిచేశారు. ఆవిడకి కూడా అవకాశం, స్త్రీలు కులం ఈ 2 కాంబినేషన్స్లోని ఆవిడకి 3 ప్రాబబుల్స్లో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుందని. అంటే 3లో అప్పుడు క్యాబినెట్ సంజయ్ గారు ఉంటూ వీళ్ళని ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఒక ఎక్స్ట్రా ఇవ్వాలి. అలా కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చారు, జనాభా ప్రాతిపదికన కావచ్చు, భవిష్యత్ అవసరాల రీత్యా, బీజేపీ అవసరాల రీత్యా కేవలం జనాభా ప్రాతిపదిక కాకుండా కొన్ని రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. అట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. రైట్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డిఎన్ఏలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సార్, అదేవిధంగా జూన్ 25 నుంచి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట ఇంటింటా సర్వే ప్రారంభమైతే కాబోతుంది. అయితే 24 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే బూత్ స్థాయి అధికారులు నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో తిరిగి వివరాలు సేకరిస్తారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 88.13 లక్షల ఓటర్ రికార్డులలో తప్పులు ఉన్నట్లు ఎన్నికల సంఘం అయితే గుర్తించింది.
అయితే అక్టోబర్ 1 తుది జాబితా విడుదలవుతుంది. సో ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మనం రాజకీయంగా చూసుకోవచ్చా లేదా నిజంగానే దొంగ ఓట్లను తొలగించడానికి చేపట్టిన ప్రక్రియ అంటారా? మనం ఏ విధంగా తీసుకోవచ్చు సార్ దీన్ని? అంటే మనం కొన్ని పేపర్ మీద ఏముందో దానికి గౌరవం ఇవ్వాలి. ఒకవేళ నిజంగా దాని ఉద్దేశాలు ఏమున్నా కానీ ఉద్దేశాలకి బలమైన సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు కూడా కనబడతాయి. మన కలకత్తాలో జరిగిన ఓట్ల ప్రక్షాళన అది రాజకీయ ప్రజాస్వామ్య యొక్క దాని అస్తిత్వాన్నే ఒక సంక్షోభంలో, అంటే ట్రావెస్టీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అంటే ప్రజాస్వామ్య దివాళా కోరుతనం. అక్కడ ఒక దాదాపుగా 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఓట్లు కోల్పోయి 2% మన ఎన్నికల యొక్క ఫలితాలు మారిపోతున్న దశలో అంతమందిని ఎన్నికల ప్రక్రియ అంటే ఒక విధంగా భారత రాజకీయాల్లో కీలకమైనది ఏంటంటే మనకి ప్రజాస్వామ్యం ప్రయాణం 2000 సంవత్సరాల నుంచి ప్రస్థానం సాగుతోంది. అంటే మనిషికి అందరూ మనుషులు పుట్టుకతో సమానం అనే ఒక ప్రిన్సిపల్ కాన్సెప్ట్ తోటి మనిషికి ప్రతి మనిషికి సమాన విలువ అనే కాన్సెప్ట్ తోటి దాదాపుగా 700 సంవత్సరాల నుంచి మ్యాగ్నా కార్టా అని యూరోప్లో ఒక పెద్ద గ్రౌండ్లో అప్పటి సామంతరాజులు అందరూ బ్రిటిష్ రాజు మీద మాకు కూడా సమాన హక్కులు కావాలి అని ఒక చార్టర్ పెట్టారు. వాళ్ళు మీ పెత్తనము, అధికారము అవి కాకుండా మనుషులు ఆ ప్రయాణం అక్కడి నుంచి పార్లమెంటు, ఎన్నికలు, ప్రజలు, ఈ ప్రాసెస్ మొదలైంది. అంటే 800 ఏళ్ల ప్రయాణంలో మనకి గుర్తింపు, గౌరవము ఆధార్ నుంచి రావట్లా, ఓటు కార్డు ద్వారానే వస్తుంది. అంటే మీకు ఆధార్ ఉండి ఓటు లేకపోయినా మిమ్మల్ని పలకరించేవాడు ఉండడు. కొందరికి ఆధార్ కూడా లేకుండా చేస్తారు ప్రభుత్వాలు. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు ఉంటారు ఎల్జీబీటీ వాళ్ళకి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంటారు. వాళ్ళకి ఒక ఇంటి అడ్రస్ లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇంతమంది నువ్వు ఒక ఐడెంటిటీ, ఒక మనిషిగా గుర్తించడానికే నీకు ప్రభుత్వానికి ఒక నైతికమైనటువంటి బాధ్యత కానీ నైతికమైనటువంటి కరుణ కానీ లేదు. ఒక మనిషిని ఒక మనిషిగా గుర్తించడానికి కావలిస్తే డిఎన్ఏ టెస్ట్ చేసేయచ్చు, వాళ్ళు ఏ దేశీయులని తెలిసిపోద్ది. అది పక్కన పెడదాం మనం. ఇప్పుడు ఓటుకే ఎందుకు గుర్తింపు, గౌరవం ఉందంటే ఓటు ఉంటే కనుక ఆ కాలనీలోకి, లేకపోతే బస్తీలోకి, ఆ తండాలోకి, లేకపోతే ఆ మురికి వాటిల్లోకి ఈ రాజకీయ నాయకులు ఆ ఓట్ల గురించి అన్నా వస్తారు ప్రజల దగ్గరికి. ఏ రోజైతే మీకు ఓటు లేదని తెలిసిందో అది కొంతమందికి కావచ్చు, ఒక గ్రూప్కి కావచ్చు, ఒక కమ్యూనిటీకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఆ రోజునే వాళ్ళకి ఇంకా రాజకీయ వ్యవస్థలో జీరో. నేను వెళ్ళి అడిగాను అప్పుడు ఆధార్ కార్డు వాళ్ళని, అక్కడ లోకల్ కార్పొరేటర్ని అడిగాను. వీళ్ళేమంటారు, వాళ్ళకి ఓటు లేదు కాబట్టి మేమేమి ఆధార్, అంటే వాడికి ఓటు రాదని తెలిసి వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు ఎల్జీబీటీలో కొందరిని. సో ఓటు రాదనుకుంటే వాళ్ళ ఒక అంత ప్రధానమైన ఒక వర్గాన్నే వదిలేసి, ఇకపోతే ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. వాళ్ళెవళ్ళు నిర్వాసితులు, అంటే రోడ్లు పక్కన, వాటిని డెస్టిట్యూట్స్ అంటాం మనం. డెస్టిట్యూట్స్ అంటే వాళ్ళకి ఒక స్థిరమైన ఇల్లు లేక రోడ్లు పక్కన ఆ షాపుల నీడల్లో వాటిల్లో పడుకుంటూ ఉంటారు. మీరు చాలామంది ఉంటారు సిటీస్లో నైట్, మీరు ఎక్కడ చూసినా. వాళ్ళందరికీ హైదరాబాదు పరిసరాల్లో వాళ్ళ పిల్లలు ఉంటారు. ఒకే ఇల్లు ఉంటుంది, ఒకే రూమ్ ఉన్న ఇల్లులు అవన్నీ. ఆ రూమ్లో తన పిల్లలకి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు. అంటే ఒకే రూమ్ కాబట్టి అందరూ భార్య, కొత్తగా పెళ్ళి అయితే కొంతకాలం నుంచి ఉన్న పిల్లలు ఉంటారు. ఉంటే అక్కడ వాళ్ళకి ఆ ప్రైవసీ ఉండదు. పైగా అక్కడ అంత అది కాదని రోడ్ల మీద బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎవరికి ఆధార్లు కానీ ఓట్లు కానీ ఉండవు. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ ఓట్ నిజంగా లేని ఓటు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది, ఉన్న ఓటుని తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నమా? ఉన్న ఓటు తీసేస్తే ప్రయోజనం ఎవరికి కలుగుతుంది, ఎవరికి తీసేస్తే వాళ్ళకి ఎట్లా కలుగుతుంది అనేది రాజకీయ లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి ఇంకో కొత్త యాంగిల్ యాడ్ చేస్తాను నేను. భారతదేశంలో విదేశీ కార్లు 2 కార్లు ఉండి మంచి అద్భుతమైన 2 అంతస్తుల ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా
ఆ పేదలకు ఉండే రేషన్ కార్డులు ఉన్నాయి దేశంలో. అంటే వాళ్ళ కార్డులు నాకు కలర్స్ తెలియదు, పసుపు కార్డు ఏ కార్డులు రంగులు చెప్తూ ఉంటారు, రాష్ట్రానికి మారుతుంది. ఆ లోపల అంటే కిలో ₹2 బియ్యానికి అర్హులైన కార్డులు 2 విదేశీ కార్లు ఇంటి ముందు పార్క్ చేసి 2 అంతస్తులు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి కూడా అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళకి పెన్షన్లు వస్తాయి, వాళ్ళకి రైతు భరోసాలు వస్తాయి, వాళ్ళకి ఇంకా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే వికలాంగుల పెన్షన్లు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని తొలగిస్తే మొదటిగా రాష్ట్రం మీద కేంద్రం మీద భారం పడదు. ఈ ఉచితాలు అనవసరంగా చాలామందికి అనర్హులకి వెళ్ళిపోతున్నాయి. కానీ అక్కడ కూడా వాళ్ళని ఎందుకు తొలగించరంటే వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఓటీలు వేయరు. వాళ్ళ ఓట్లను కాపాడటానికి అనర్హులకి చాలామందికి అన్నీ ఇస్తున్నారు. సో వీటికి సంబంధించిన ఒక మన కాన్స్టిట్యూషన్కి కొంత స్పిరిట్ ఆఫ్ ఇది దేశంలో ప్రపంచంలో మన కాన్స్టిట్యూషన్ లాంటి చాలా రేర్ కాన్స్టిట్యూషన్స్. అంటే మానవ హృదయంతో ఉండే ఒకానొక కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు వేరే కాన్స్టిట్యూషన్ నేను చదివిన ఎక్కడ మానవ హృదయం అనేది ఉండదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అది ఉంది. ఆ స్పిరిట్ ప్రియాంబుల్లో చదివితే మనం షాక్ అయిపోతాం, ఎంత అద్భుతమైన ప్రియాంబుల్ అని. అది వేరే విషయం. సో ఇప్పుడు ఏదైనా చేసుకునివ్వండి, ఎట్లయినా చేసుకునివ్వండి, ఏ అర్హుడైన ఓటర్ని తొలగించాలన్నా సరే వాడికి ఖచ్చితంగా ఇతరాటిలో ఎట్లా సమయం ఇస్తున్నారో అది ఓపెన్గా డిక్లేర్ చేసి ఫస్ట్ ఈ గ్యాప్స్ ఉన్నాయి అనేది వాడికి SMS ద్వారా మెసేజింగ్ ఇంటికి వెళ్ళి నీది ఉంది, నీది అనుసంధానం చేసుకో, పబ్లిక్ మీడియాలో ప్రచారం చేయండి. వీళ్ళందరూ అన్ని పార్టీలు ఎవరైతే ఈ ఓట్ల ప్రక్షాళనని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ కౌన్సిలింగ్ సెంటర్లో లేకపోతే ప్రజలతో మమేకం అవటం, సంపర్కం అంటారు, పీపుల్స్ ఎంగేజ్మెంట్ అన్నీ చేస్తే కానీ దీంట్లో అన్ని రకాల అనుమానాలకి అందరికీ అవకాశాలు ఉండేవే. ఓకే సార్, అదేవిధంగా సార్ మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే గ్రామ పంచాయతీల సొంత నిధులను నేరుగా వాడుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని కీలక సెక్షన్ 70 సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని 12,760 పంచాయతీల ద్వారా ఏటా 350 కోట్ల నుండి 400 కోట్ల వరకు సొంత ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ నిధులు వాడాలంటే ట్రెజరీ అనుమతి తప్పనిసరి కావాలి. అదేవిధంగా కొత్త నిబంధనల ప్రకారం ట్రెజరీ ప్రమేయం లేకుండా వాడుకోవచ్చు. అలాగే ఉప సర్పంచ్ స్థానంలో విలేజ్ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నారు. సో దీనివల్ల గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నాయి, సర్పంచ్కి ఎలాంటి రిలీఫ్ అనేది రాబోతుంది సార్? చాలా బాధాకరమైన నిజం ఇది. అదేంటంటే 1992లో రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్లో సంస్కరణ చట్టం తీసుకొచ్చారు. యాక్చువల్గా మన రాజ్యాంగంలో కూడా మనకి 3 అంచెల నిర్మాణం ప్రభుత్వ యంత్రాంగంలో. మొదటిది కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 3 స్థానిక ప్రభుత్వాలు. 3 అంచెల్లో స్థానిక ప్రభుత్వాలు యాక్చువల్గా ఎప్పుడూ కింద నుంచే ఆలోచించాలి. అంటే మనిషి దగ్గరగా ఉండేది వాడికి స్థానిక ప్రభుత్వంతో. మీరు నేను ఉన్నాం అనుకోండి, మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేము, కానీ మన కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. మన కార్పొరేటర్ కూడా మన స్థానికంగా ఆ రోజు జరిగిన వర్షపాతం, ఎంత వర్షం కురిసింది, ఏ డ్రైన్లు మూతపడ్డాయి, ఎన్ని వరదలు వచ్చినాయని తెలుస్తుంది. అది పంచాయతీలకు కూడా. ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే 350 కోట్లు పంచాయతీలకు వచ్చిన నిధులు వాళ్ళకి తిరిగి వాళ్ళకి హక్కు కల్పించడం ఎట్లాంటిదంటే, ఒక ఉదాహరణ లాంటిది ఏదన్నా చెప్తే, భోజనం తినేసి చేయి కడిగేసుకుని నీళ్లు చేయి ఉంటుంది కదా, అది విదిలించడం లాంటిది. అంటే ఇంతకుముందు అది కూడా జరగలేదు. ఎంత అంటే అది యాక్చువల్ పంచాయతీలకి వచ్చే నిధుల్లో 1% అండి. 1% అవి ఎందుకు పనికి వస్తాయంటే, మనం ఎప్పుడన్నా దసరాలకి, దీపావళికి, ఏదో పండగలకి మన వాచ్మెన్లకి వాళ్ళకి మనం బక్షీసు ఏదో ఇస్తాం కదా, అంత నిధులు అవి. ఇంతకాలం వాటికి కూడా వాళ్ళు నోచుకోకుండా చేశారు. 26 విభాగాలని పంచాయతీరాజ్కే కేటాయించాలి, స్థానిక ప్రభుత్వాలకు కేటాయించాలని 1992లో సెక్షన్ వస్తే రాజ్యాంగ సవరణ ఈ రోజుకి ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలే. అంటే ఎట్లాంటిదంటే తమకు కావలసిన విషయాల్లో మాత్రం నానాయాగి చేస్తారు వీళ్ళు. కేంద్రం పెత్తనం, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, రాష్ట్రాల మెడలు ఉంచి చేతులు తిప్పి మోకాళ్ళ మీద
కూర్చోబెడుతున్నారు. కేంద్రం అనేది మిథ్య, కేంద్రం వృధా అని చాలా పోరాటాలు చేస్తారండి ఈ అన్ని ప్రాంతీయ పార్టీలు. ఢిల్లీ ఈజ్ ఎ మిత్ వాళ్ళెవాళ్ళు మహారాష్ట్రాలు. కానీ తన కిందకు వచ్చేటప్పటికి తనకి స్థానిక ప్రభుత్వాలు యాక్చువల్గా మనకి లేయర్స్లో కింద నుంచి పైకి వెళ్ళాలి. మనం స్థానిక ప్రభుత్వాలు అంటే మన ఈ ప్రపంచంలో అన్ని చోట్ల అంతే. ఈవెన్ 2000లో ఎప్పుడో ట్విన్ టవర్స్ మీద బిన్ లాడెన్ దాడి చేసినప్పుడు ఈ ప్రపంచానికి బ్రీఫ్ చేసినోడు అక్కడ లొకేషన్లో ఉండి న్యూయార్క్ మేయర్ అండి. న్యూయార్క్ యుఎస్ ప్రెసిడెంట్ కాదు, మొత్తం అంతటిని ఆర్గనైజ్ చేసింది అతనే. అక్కడ అమెరికాలో లేకపోతే అభివృద్ధి చెందిన దేశాల్లో స్థానిక ప్రభుత్వాలకి అంత అంటే దేశాధ్యక్షుడి కంటే అక్కడ స్థానిక వాడికి ఇక్కడ కంప్లీట్ రివర్స్. ఏది దానికి ఎంత ఉండాలో వాళ్ళకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన అన్నిటిని వాళ్ళ మూతికి తాడు కట్టేసి వాళ్ళ యొక్క కూడా వీళ్ళు తినేస్తా వాళ్ళకి కనీసం ఏది కూడా పాస్ చేయరు. నా భాషలో చెప్పాలంటే మూత్రం కూడా ఏరు ఉచితంగా. అంత బాధాకరంగా ఉంటాయి పంచాయతీల వ్యవస్థలో, ఈవెన్ స్థానిక పాలన కూడా. ఎందుకు మన రోడ్లు మన ఇవన్నీ ఎలా ఉంటాయంటే మన పన్నులన్నీ ఫస్ట్ కేంద్రానికి రాష్ట్రానికి వెళ్ళి తిరిగి రావు మనకి మళ్ళీ. సో ఇవేంటంటే కంటి తురుపు ఆనందమే తప్పితే దీనివల్ల ఏమీ 350 కోట్లు మీరే ఊహించుకోండి రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలకి మన బక్షీస్ లాంటిది. అంటే అది కూడా లేదు. ఇప్పటి వరకు గ్రామ ప్రెసిడెంట్లు వాళ్ళు సొంతంగా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి వడ్డీలు తీసుకుని వాళ్ళు సొంతంగా ఖర్చు పెడతారు. ఏది మలేరియా నివారణకి స్ప్రేలు చేస్తాం కదా మనం, అట్లాగే బ్లీచింగ్ పౌడర్లు ఈ స్ప్రేలు ఇట్లాంటి చిన్న వాటికి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దాని నుంచి అందుకని దీంట్లో అంత మరీ ఆనందపడాల్సిన అవసరం లేదు. ఓకే, మోసం ఎక్కువ కాలం కాకుండా కొద్దిగా ఇస్తున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మాకు పూర్తి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇవి నేటి DNA బులెటిన్లోని ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.